నమస్కారం. అద్వైత క్రియా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అద్వైత క్రియా వ్యవస్థాపకులు ఈకే గిరీష్ గారు ఉన్నారు. మీరు కూడా వారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయవచ్చు. నమస్కారం అండి గిరీష్ గారు. నమస్తే అండి. కార్యక్రమానికి స్వాగతం అండి. ముందుగా కాల్స్ తీసుకుందాం. కాల్స్ వెయిట్ చేస్తున్నారు. హలో హలో, నమస్తే అండి. మీ పేరు? స్వాతి అండి, మియాపూర్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. చెప్పండి స్వాతి గారు. నాకు 3 డౌట్లు ఉన్నాయండి. ఫస్ట్ డౌట్ ఏంటంటే, దిష్టి అని అంటూ ఉంటారు కదా, అది నిజంగా ఉంటుందా? దిష్టి అనేది దిష్టి అని అంటూ ఉంటారు కదా. ఒకటే అండి. తర్వాత అది దసరాకి మనం శ్రీచక్రం పూజ చేసుకుంటాం కదా, కుంకుమ పూజ 9 రోజులు. అది చేసుకోవాలా కంపల్సరీగా, లేకపోతే దీపం పెట్టి నైవేద్యం పెట్టినా చాలా, ఓపిక లేకపోతే అది కంపల్సరీగా చేసుకోవాలా అని ఒకటి. ఓకే. నెక్స్ట్ అది 3వ నేత్రంతో చూస్తే అది మనం ఊహించుకుంటూ ఉంటాం కదా, అది నెగిటివ్ గా వస్తూ ఉంటాయి కదా, అది నెగిటివ్ గా రాకుండా పాజిటివ్ గా ఊహించుకోవాలంటే ఏం చేయాలి? ఫైన్, 100కి ఆన్సర్ చెప్తానండి. ఫస్ట్ థింగ్, దిష్టి. ఈ దిష్టి అనేవి నిజంగా ఉంటాయా, లేకపోతే ఇవన్నీ ఏదన్నా జస్ట్ బూటకప్ కథలా అంటే, దిష్టి అన్నది ఏంటంటే ఒక థాట్ అనమాట. ఓకే. సో ఒకరు మన డెవలప్మెంట్ చూసి ఓర్వలేకపోవటం, నాశనం అయిపోతే బాగున్నా అంటే అది కూడా ఒక ఇంటెన్షన్. దాని యొక్క రిఫ్లెక్షన్ కూడా మనిషి మీద ప్రభావం చూపించడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఎవరి కోరికలు అనమాట. అంటే అతని కోరిక అది కావచ్చు, ఇతని కోరిక వేరేది కావచ్చు. సో ఈ దిష్టి అనేది ఉంటుందా అని అంటే ఎస్ ఉంటుందండి. అంటే అది ఎలా ఉంటుంది అని అంటే ఒక్కొక్కరి ఆరా లెవెల్స్ని బట్టి ఆధారపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అని అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగా యాక్ట్ చేస్తాడు అని అనుకుందాం. సో నేను పవన్ కళ్యాణ్ దిష్టి పెట్టలేను, ఎందుకనంటే పవన్ కళ్యాణ్ యొక్క ఆరా ఆల్మోస్ట్ 300-350 ఉంటుందన్నమాట. సో అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు, కేసీఆర్ గారి గురించి కావచ్చు, వీళ్ళ గురించి నేను ఎస్పెషల్లీ మనం దిష్టి పెట్టలేమన్నమాట. అలా బాగా చేసేస్తున్నారు అని చెప్పి వాళ్ళకి తగలదు, ఎందుకనంటే ఆరా లెవెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఆరా లెవెల్ ఎంత ఎక్కువగా ఉంటే దిష్టి లెవెల్ మనకేం తగలదు. అంటే అందరూ అంటుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే అంత గొప్ప వాళ్ళకి ఇంకెంత దిష్టి తగలాలి అది కూడా అంటుంటారు అనమాట. సో గొప్పవారి యొక్క ఆరా ఎక్కువగా అయ్యే కొద్దీ దిష్టి తగలదు. అదే తక్కువగా ఉంటాం అంటే జనరల్గా నార్మల్ పీపుల్ ఎలా ఉంటుంది అని అంటే, వీళ్ళ ఆరాస్ అనేది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. అంటే ఒక రోజు కాన్ఫిడెంట్గా ఉండడం, ఇంకో రోజు తగ్గడము, ఇంకేదైనా విజయం సాధించినప్పుడు సో సడన్గా ఆరాస్ పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఈ దిష్టి అనేది వచ్చి తగలడానికి అవకాశాలు ఉంటాయి. సో ఆరా పెద్దదిగా ఉంది అని అనుకోండి, ఆ మూమెంట్లో వాళ్ళకి దిష్టి తగలడం కానీ ఇట్లాంటివంటూ ఏమీ ఉండవండి. సో ఈ దిష్టి తగిలిన దానికి మన దగ్గర ఉన్నాయి కదా, ఈ మిరపకాయలతోనూ చిన్న ఉప్పుతోనూ ఇట్లాగా చేస్తారు కదా, అలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ బ్యాడ్ ఆరా, ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో బయటకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. రెండో క్వశ్చన్ అడిగారు. విజయదశమి సమయంలో అంటే 9 నవరాత్రులప్పుడు అమ్మవారికి మనం పూజ చేస్తాం కదా, ఈ శ్రీచక్రం పెట్టుకొని పూజ చేయాలా లేకుంటే నార్మల్గా కూడా చేయొచ్చా? మనస్ఫూర్తిగా నమస్కారం పెడితే సరిపోతుంది. యాక్చువల్ చెప్పాలి అని అంటే ఇలాగ కంపల్షన్ ఇలాగే చేయాలి అలాగే చేయాలి అని అంటూ ఎక్కడా లేదు. బట్ ఈ శ్రీచక్ర పూజ ఇవన్నీ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి కొన్ని నియమాలు ఉంటాయన్నమాట. ఆ నియమాలకి తగ్గట్టుగా నీట్గా కనుక పూజ చేయగలిగితే విల్ గెట్ వెరీ గుడ్ రిజల్ట్ అండి. అంటే అలాగని చెప్పేసి ఇలాగే చేయాలి అని అన్నట్టుగా రూల్ ఏం లేదు. సో కంఫర్ట్ అనమాట. అంటే మన కుటుంబ పరిస్థితులు, మనకున్నటువంటి ఆరోగ్య పరిస్థితులు, వీటన్నిటిని బేస్ చేసుకొని వాటికి తగ్గట్టుగా నవరాత్రి పూజలు చేస్తే ప్రాబ్లం ఏం లేదు. ఇక 3వ క్వశ్చన్కి అంటే ఆన్సర్ ఏంటి అని అంటే, లైక్ నేను థర్డ్ ఐతో విజువలైజ్ చేస్తే ఏదైనా జరుగుతుంది కదా. ఎస్, ఎగ్జాక్ట్లీ. బట్ ఏదైనా కూడా సాధనమున పనులు సమకూరు ధరలోన మనసును ఎట్టివాడు అయినను మనసును ఆజ్ఞలో అంటే అదుపులో ఉంచుకున్నట్టు దుస్సాధ్యము, దాని అభ్యాస వైరాగ్యముల ద్వారా మాత్రమే నిరోధించవచ్చును అనేది భగవద్గీతలో ఉందన్నమాట. సో మీకు ఒక ప్రాపర్ ట్రైనింగ్ కావాలి. ట్రైనింగ్ ఉన్నప్పుడు ఏమవుతుంది అని అంటే నెగిటివ్స్ అనేది లేకుండా ఓన్లీ పాజిటివ్ మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఎట్లాగా పాజిటివ్ విజువలైజేషన్ ఎలా చేయటం అన్నది ఇవన్నీ లభిస్తాయండి. సో యూ నీడ్ ప్రాపర్ ట్రైనింగ్, అంటే లైక్ రెగ్యులర్ మెడిటేషన్ ఆర్ గైడెడ్ మెడిటేషన్ ఇట్లాగ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్. అదండి. అయితే గిరీష్ గారు, ఇప్పుడు మీరు ఆరాధన గురించి చెప్పారు కదా, సెలబ్రిటీస్కి ఎందుకు మరి అంత తగలదు, మామూలు నార్మల్ పీపుల్ అంటే రిలేషన్స్లోనే ఎక్కువ మనకి వాళ్ళు పైకి వెళ్తున్న కొందికి వీళ్ళు ఇట్లా సంపాదిస్తున్నారు అట్లా వస్తూ ఉంటుంది, ఎందుకని అంటారు అసలు? అంటే ఇప్పుడు సెలబ్రిటీలు అంటే వాళ్ళకి విక్టరీ రెగ్యులర్గా ఉంటుంది, చాలా గొప్ప స్థితిలో ఉంటారు. మనకు విక్టరీస్ తగలడం అన్నది ఒక నార్మల్ లెవెల్ పర్సనాలిటీస్ తీసుకున్నామని అనుకోండి, వీళ్ళ విక్టరీ లెవెల్స్ ఎప్పుడో అంటే దాన్ని ఏమంటారు 10 సంవత్సరాలకు ఒకసారి 9 సంవత్సరాలకు ఒకసారి ఏదో సడన్గా విక్టరీ సాధిస్తారు. ఆ మూమెంట్లో అవతల వాళ్ళకి వీళ్ళ ఆరా లెవెల్స్ అంటే నిన్న ఎంత బరువు ఉన్నాము అని అన్న దాన్ని బట్టి ఈరోజు బరువు కూడా ఆధారపడి ఉంటుంది. సో ఇది అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది అనమాట. ఒక రోజు స్టాండర్డ్గా ఉండదు, రెండో రోజుకి మళ్ళీ నార్మల్ లెవెల్కి వెళ్ళిపోతాం.
సో ఈ మూమెంట్లో ఎవరైనా ఆ థాట్ కానీ రిలీజ్ చేశారనుకోండి, ఇది ఇక్కడ బలహీనమైనది ఉంటుంది, ఇది బలమైనది ఉంటుంది, ఇది వచ్చి మనల్ని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సెలబ్రిటీ దగ్గరకు వచ్చే లోపలికే దే బాన్ ఫర్ ద పర్టికులర్ సబ్జెక్ట్ అన్నట్టుగా బిహేవ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫిల్మ్ స్టార్స్ కావచ్చు, పాప్ సింగర్స్ కావచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళు దాంట్లోనే ఎప్పుడు డెడికేట్ అయిపోయి ఉంటారు. వాళ్ళు 24 గంటలు ఆల్మోస్ట్ ధ్యానం లాంటిదే. ఇప్పుడు మనం ఫిల్మ్ స్టార్స్ని చూసుకున్నామని అనుకోండి, ఎక్సర్సైజ్ విషయంలోనూ, ఫుడ్ రిస్ట్రిక్షన్ విషయంలోనూ, ఎవ్రీథింగ్ అంటే ఒక భయంకరమైన నియమాలు అవన్నీ ఫాలో అయ్యేసి ఆల్మోస్ట్ వాళ్ళు దానికి డెడికేట్ అయిపోతారు. మనలాగా అన్నీ చూస్తూ ఉండడాలు, అన్నీ పట్టించుకోవడాలు ఉండదు. టాప్ లెవెల్ బిజినెస్ మ్యాన్స్ లైక్ బిల్ గేట్స్ కావచ్చు, అంబానీస్ కావచ్చు, వీళ్ళందరినీ తీసుకున్నామని అనుకోండి, వాళ్ళు 24 గంటలు ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద ధ్యానం జరుగుతుంటుంది. డబ్బు అనే ఒక సబ్జెక్ట్ మీద ధ్యానం జరుగుతుంటుంది. కాబట్టి వాళ్ళ ఆరా లెవెల్స్ ఎక్కువగా పెరుగుతాయి. వాళ్ళకి వీళ్ళు ఎక్కువ ఎదుగుతున్నారు అని చెప్పి ఎవరైనా కుళ్ళుకున్నంత మాత్రాన వాళ్ళ ఆస్తులు పెరిగిపోవడం అలాంటివి ఉండదు. బట్ నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ అన్నిటి మీద ఆలోచనలు ఉంటాయి, ఎక్సెప్ట్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ తప్పు నుంచి. వాళ్ళకి ఏమవుతుంది, ఏదో ఏరియాలో ఒక యాక్సిడెంట్ అయింది, దాని గురించి ఇంకేదో వాటి గురించి మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి మన లెవెల్స్ మ్యాక్సిమం తగ్గుతూ ఉంటాయి. అంటే సింపుల్గా చెప్పాలి అని అంటే, పొయ్యి మీద పెట్టినటువంటి అంటే మామూలు మన పాతకాలం పొయ్యిలో పెట్టాము అని అనుకోండి, వాటి మీద ఒక కాగునో ఏదో పెట్టి మనం మంట మండిస్తూ ఉంటాం, జనరల్లీ వేడి నీళ్ళు చేస్తాం. అది తొందరగా కాగుతుందా? బ్రాయిలర్లో తొందరగా కాగుతుందా? బ్రాయిలర్లో తొందరగా కాగుతుంది. ఎందుకని అంటే ఇక్కడ నిప్పు అన్నది అనేక రకాలుగా వెళ్తుంది. బ్రాయిలర్లో అలా కాదనమాట, స్ట్రైట్ అవే ఒకే ఒక పాయింట్లోకి వెళ్ళడం అన్నది జరుగుతుంది. సో థాట్స్ కూడా ఒక పర్టికులర్ యాంగిల్ మీదే ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మీద వెళ్ళినప్పుడు రిజల్ట్ యొక్క చాలా ఎక్కువగా ఉంటుంది. మనం అలా కాదనమాట, ఎర్లీ మార్నింగ్ జనరల్గా 6 o'clock లేయడంతోనే ఫస్ట్ గ్రహ ఫలాలు ఇలాంటివి చూసుకొని నాకు టైం బాగాలేదని చెప్పేసి అనుకోవడం, ఇమ్మీడియట్లీ 7-7:30కి ఏదో ఒక న్యూస్ చూడడము, దాంట్లో జగన్ పరిస్థితి ఏంటి, ఈడీ సామాన్లు ఇస్తారా అనే దాని గురించి ఆలోచించడము, చంద్రబాబు కరెక్ట్గా చేస్తారా లేదా, నెక్స్ట్ పరిస్థితి ఏంటి, ఇవి వీటి గురించి, తర్వాత ఇంకేదో ఫిల్మ్ స్టార్ గురించి, తర్వాత పక్కింటి వాళ్ళ గురించి, ఎదురింటి వాళ్ళ గురించి, ఆ ఢిల్లీలో ఏదో ఒక కేసు ఒకటి ఇప్పుడు స్టార్ట్ అయ్యింది దాని గురించి, ఇట్లాంటి వీటన్నిటి గురించి ఆలోచనలు పెట్టినప్పుడు ఏమైపోతుంది అని అంటే తన వ్యక్తిత్వానికి ఎనర్జీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ఇవన్నీ కాకుండా తనకేం కావాలి, తను ఏం సాధించుకోవాలనే దాని మీద మనం శ్రద్ధ పెట్టినట్లయితే ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. అదే మనకి స్కూల్ డేస్లో ఉన్నప్పుడు టీచర్స్ అనవసరపు విషయాల మీద కాన్సన్ట్రేట్ చేయకుండా చదువు మీద శ్రద్ధ పెట్టి గొప్పవాడు అవుతామని అంటారు. దిస్ ఇస్ ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? రజనీ అండి నా పేరు. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము అమలాపురం నుంచి వస్తామండి. చెప్పండి. హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రజనీ గారు. నేను అమలాపురం నుంచి వస్తున్నాను సార్. ఓకే, చెప్పండి. మేము ఒక పోస్ట్కి అప్లై చేశాను సార్. నేను అలా పాజిటివ్ థింక్ చేశాను దానికి, కానీ అది నాకు రాలేదు. అది నేను ఎలా ఊహించాలి ఇప్పుడు, దాన్ని ఎలా తీసుకోవాలి, దాన్ని పాజిటివ్గా ఎలా చేయాలి? ఏమో దానికంటే పెద్ద పొజిషన్ మీకు రాబోతుందేమో అని చెప్పేసి నన్ను తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి మనం అనుకున్నది రాలేదు అని అంటే ఎయిదర్ దానికి అర్హత లేదని చెప్పి అనుకోవాలి, మనకు కాదు అర్హత లేకుండా ఉండటం, ఆ సబ్జెక్ట్కి అర్హత లేదు అని చెప్పి అనుకోవాలి. దట్ ఈస్ వాట్ పాజిటివ్ థింకింగ్ అనమాట. ఓకే, ఒక్కొక్కసారి గొప్ప గొప్ప విజయాలు వచ్చే మూమెంట్లో మనం లైఫ్ని ఇంకా బాగా డ్రీమ్ చేసే మూమెంట్లో ఏంటంటే చిన్న చిన్నవి పోతూ ఉంటాయి, లేదా దాన్ని ఇంకా రీబిల్డ్ చేయడానికి మనకు ఒక అవకాశం ఇచ్చినట్టు అవుతుందన్నమాట. ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్ టు సక్సెస్. ఫెయిల్యూర్స్ ఒక్కొక్కసారి మనకి చాలా అద్భుతమైనటువంటి లెసన్లు ఇస్తాయి, భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఇవ్వకుండా చేస్తాయి అనమాట. దాని నుంచి నేర్చుకోదగ్గది ఏమైతే ఉన్నాయో వాటన్నిటిని అర్థం చేసుకొని వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడానికి ప్రయత్నించండి. గతంలో చేసిన ఫెయిల్యూర్స్, తప్పిదాలు ఏమున్నాయో వాటన్నిటిని పక్కన పెట్టేసి వాటిని సవరించుకుంటూ కనుక ముందుకు వెళ్ళాము అని అనుకోండి, ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది. ఖచ్చితంగా చేంజ్ గెటాన్ అవుతాం అనమాట. ఈవెన్ రైట్ సోదరులు విమానం రిలీజ్ చేసే మూమెంట్లో మొట్టమొదటిసారి డిఫరెంట్ యాంగిల్స్లో వాళ్ళు ట్రై చేశారనమాట. అన్నీ కొంత దూరం వెళ్ళాయి, పడిపోయాయి, కొంతమంది మనుషులకి రెక్కలు వేసి ఎగిరిన దాఖాలు కూడా ఉన్నాయన్నమాట అప్పటి కాలంలో. అయితే తర్వాత వాళ్ళ తప్పిదనాలు వాళ్ళు అర్థం చేసుకొని కొంచెం సెటరేట్ చేసుకుంటూ ది యాంగిల్ 45 degrees ఆఫ్ యాంగిల్లో కనుక రిలీజ్ చేసినట్లయితే ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది అనే ఒక సిద్ధాంతాలను వాళ్ళు అర్థం చేసుకొని తర్వాత విమానాలను వీటన్నిటిని తయారు చేయగలిగారనమాట. సో ఏదైనా తప్పిదనాలు జరుగుతూ ఉంటేనే దాంట్లో అద్భుతమైన రిజల్ట్ తీసుకురావడం జరుగుతుంది. థామస్ ఆల్వా ఎడిసన్ 275 సార్లు బల్బు కనుగొనేదానికి విఫలయత్నం చేసి 275 సార్లు కనుక్కోవడం జరిగిందనమాట. అతని యొక్క సహచరుడు అంటే తన యొక్క కో సైంటిస్ట్ ఏమన్నారు అని అంటే, చూసారా సార్ మీరు 275 times ఫెయిల్యూర్ అయిపోయారు అని అంటే, నీకు ఒక విషయం అర్థం కావట్లేదు, 275 మెటీరియల్స్తో బల్బు తయారవ్వదనే విషయం కనుక్కున్నాం మనం, ఆ విషయం గుర్తుపెట్టుకోని చెప్పని అన్నారు. దట్ ఈస్ వాట్ ఆప్టిమిస్టిక్ థియరీ అనమాట. ఇప్పుడు మీకు ఇక్కడ రాలేదు అని అంటే మీకు అర్హత లేదని కాదు,
మేబీ ఆ సబ్జెక్ట్కి అర్హత లేదేమో మిమ్మల్ని హ్యాండిల్ చేయడానికి. ఓకే, సో అలా అనుకొని ఆప్టిమిస్టిక్గా ఉండండి, ధైర్యంగా ఉండండి, నెక్స్ట్ వాటి మీద ప్రయత్నం చేయండి. బీ బ్రేవ్, ఆల్మోస్ట్ పాజిటివ్గా ఆలోచించండి, ఖచ్చితంగా సాధించుకోగలుగుతారు. ఆల్ ది బెస్ట్. మరొక కాల్ తీసుకుందాం. హలో. హలో నమస్తే మేడం. హలో నమస్తే అండి, మీ పేరు కొంచెం గట్టిగా మాట్లాడండి. మల్లిక అండి. మల్లిక గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము హైదరాబాద్ నుంచి చేస్తున్నాం. చెప్పండి, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో. హలో నమస్తే సార్. నమస్తే అండి మల్లిక గారు, చెప్పండి. చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ, చెప్పండి. అదే సార్, నాకు ఈ మధ్య థాట్ వస్తుంది సార్, నేనెవరిని అనే ఆలోచన వస్తుంది అనమాట. ఆ థాట్ నుంచి నేను ఎలా బయటపడాలి, ఎలా మైండ్కి ఆ థాట్ వచ్చినప్పుడు ఎలా మైండ్కి తెచ్చుకోవాలి ఆన్సరు, అది ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేస్తే ఎలా అవుతా, మరి ఎలా ఎప్పుడు అవుతా అని చెప్పేసి క్వశ్చన్ సార్ ఫోన్లోనే ఇవ్వండి సార్ ఆన్సర్, టీవీ దగ్గర లేను నేను. అందు గురించి ఈ థాట్ నుంచి ఎలాగైనా నన్ను బయట పెట్టి ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. ఏం లేదండి, అంటే వ్యాపకం ఏదో ఒక వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయడము, ఏదో ఒక థింగ్ని, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తున్నాను, టొమాటోలకు వస్తున్నామని అనుకోండి, టొమాటోల మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంతే. మీరు చేస్తున్న పని మీద మీరు కాన్సన్ట్రేట్ చేశారు అంటే ఆటోమేటిక్గా థాట్స్ అయిపోతాయండి. మనం అది తప్ప నుంచి అన్ని ఆలోచనలు పెట్టుకుంటూ ఉంటాం అనమాట. మనం ఏదైనా వర్క్ చేస్తున్నాం, లైక్ ఇల్లు చిమ్ముతున్నాము అని అంటే ఇల్లు చిమ్మడం మీద పరిపూర్ణంగా దృష్టి పెట్టుకుని చిమ్మాము అని అనుకోండి, మనకి ఇంకా ఆలోచనలు రావు. బుక్ చదువుతున్నామనంటే బుక్ మాత్రమే చదవాలి, ఇంకా దాని తప్ప ఇంకా ఏది ఆలోచనలు చేయకూడదు. అలాగా ఒక వ్యాపకాన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏదైనా ఒక గొప్ప స్కిల్ నేర్చుకోవడానికి. సో మోస్ట్ ఆఫ్ చాలామందికి డిఫరెంట్ ఆలోచనలు, చాలా డిప్రెషన్స్ ఇలాంటివి వస్తూ ఉన్నాయి అని అంటే మీరు అనేక విషయాల మీద ఆలోచన చేస్తున్నారు. ఇలా కాకుండా ఒక వ్యాపకాలు పెట్టుకోండి, లైక్ లెర్నింగ్ ఎ న్యూ లాంగ్వేజ్, కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి, ఏదైనా కొత్త గేమ్ ఆడడానికి ప్రయత్నం చేయండి, లేదన్నా ఒక కొత్త హాబీని డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, లేదా పెయింటింగ్ వేయడానికి ప్రయత్నం చేయండి. ఇలా చేసినప్పుడు ఏమవుతాయి అని అంటే గతం గురించి ఆలోచించే విధానమో లేక భవిష్యత్తు గురించి భయమో ఇలాంటివన్నీ ఆగిపోయేసి మీ మైండ్ డైవర్ట్ అయ్యి మెయిన్ కాన్సెప్ట్ మీద వెళ్తుంది. దానివల్ల రేపు మీరు డెవలప్ అయితే ఇంకా కొంచెం మంచి బెనిఫిట్ రావడానికి అవకాశం ఉంటుంది. మీ కాలాన్ని సద్వినియోగపరచుకోవడానికి మ్యాక్సిమం మంచి పనుల మీద దృష్టి నిలిపారు అని అంటే ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్ నుంచి పాజిటివ్ థాట్లోకి జంప్ అయిపోవచ్చండి. అయితే గిరీష్ గారు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్కి పాజిటివ్ థింకింగ్కి డిఫరెన్స్ ఏమైనా ఉందా? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ థింకింగ్ బాగా అలవాటున్న వాళ్ళకి వచ్చేదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, ఏదైనా నాకు జరుగుతుంది అన్నటువంటి నమ్మకాన్ని కలిగి ఉండటం, దట్ ఈస్ అ పాజిటివ్ థింకింగ్ అనమాట. సో సింపుల్గా చెప్పాలి అని అంటే పాజిటివ్ థింకింగ్ ఈజ్ ద కీ ఫర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఓకే, సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్లో అంటే నాకు ఏదైనా చేయగలను అన్న నమ్మకం, ఆ నమ్మకం ఎక్కడి నుంచి వచ్చింది? పాజిటివ్ థింకింగ్ ద్వారా వచ్చింది. అదే స్పెసిమిస్ట్గా ఉండటము, లేకపోతే నాకు ఏం చేసినా జరగదు అది ఇది అని అనుకునే వ్యక్తి ఈజ్ నాట్ కాల్డ్ అ సెల్ఫ్ కాన్ఫిడెంట్ పర్సన్. సో ది కాన్ఫిడెన్స్ అండ్ పాజిటివ్ థింకింగ్ బోత్ ఆర్ సిమిలర్ అండి. అయితే ఇది ఉంటేనే ఇది వస్తుంది. దట్స్ ఇట్. ఓకేనండి, ఒక కాల్ తీసుకుందాం. హలో. హలో. హలో నమస్తే అండి, మీ పేరు? వరలక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది కళ్యాణదుర్గం అండి, అనంతపురం డిస్టిక్. సరే చెప్పండి, గిరీష్ గారితో మాట్లాడండి. హలో. నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి వరలక్ష్మి గారు. సార్, నాకు కొత్త మనుషులు వచ్చినప్పుడు కానీ లేదంటే ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ చేతిలో అరచేతిలో చెమటలు ఎక్కువ పడుతున్నాయండి. ఓకే. కాకపోతే నాకేం భయం ఉండదండి, ఎందుకు అలా జరుగుతుందో తెలియదండి. మామూలు నేను ఒంటరిగా ఉన్నప్పుడు బాగుంటానండి, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మాత్రము ఎవరైనా వస్తే మాత్రము చెమటలు ఎక్కువ పడుతుంటాయండి చేతిలో, చేతికి. సో ఇట్లాగ యాక్చువల్లీ కొంతమందికి జనరల్ న్యూరో వీక్నెసెస్ ఉన్నప్పుడు ఏంటంటే అరచేతులకి అరకాళ్ళకి వస్తూ ఉంటుంది. సో దీన్ని యాక్చువల్లీ చెప్పాలి అని అంటే హైడ్రోసిస్ పెరుగుతుంది అని అంటారు, లైక్ అంటే వాటర్ ఎక్కువగా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అది మేబీ సమ్ న్యూరోస్కి అంటే కొన్ని నాడీ కణాలకు సంబంధించిన లైట్ వీక్నెస్ ఉండడం వల్ల, సమ్ విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది అన్నది వి స్టడీ త్రూ మెడికల్ సైన్సెస్ ద్వారా చూసుకున్నాం, చదివాను కూడా. సో ఇక్కడ ఏం చెప్పడం జరుగుతుంది అని అంటే ఒక రకమైనటువంటి ఆతృత భావన, భయము అంటే మనకు తెలియకుండా ఉంటుందన్నమాట. కొత్త వారిని కలిసినప్పుడు ఇలా ఎందుకు జరుగుతుంది, వేరే ప్లేస్లకు వెళ్ళినప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ఏదో కారణాలు ఉంటాయన్నమాట. అంటే మన పర్సనాలిటీని మనం తక్కువ అంచనా వేసుకోవటం, ఇతరులు ఎక్కువగా ఉన్నారు, వాళ్ళు మనకంటే తెలివైన వాళ్ళు అనేటువంటి ఫీలింగు ఎక్కడో మైనర్ లెవెల్లో ఉన్నా కానీ ఇవన్నీ రిప్రజెంట్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కాబట్టి ఏంటనంటే దాని గురించి వరి అవ్వమాకండి. సో మ్యాక్సిమం
వీటికి కొన్ని మెథడ్స్ ఉంటాయి మెడికల్ సైన్సెస్లో, వాటిని కన్సల్ట్ అయ్యారంటే ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. సమ్ ఆయుర్వేదిక్ టిప్ అంటే ఏంటంటే మన వంకాయ ఉంటుంది కదండి, ఆ బ్రింజాల్, ఆ వంకాయని జ్యూస్ లాగా చేసి ఆ కాళ్ళ కనుక వేశారు అని అంటే వాటిని చేసి తర్వాత కడిగేస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం అవి తగ్గుతుంది అని చెప్పి చెప్తారండి. ఇది చాలా మంది ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. అంటే కొత్త వాళ్ళని చూసినప్పుడు కానీ ఏదన్నా టెన్షన్ పడిపోతూ అట్లా చేయాల్సి వచ్చినప్పుడు చాలా మందికి అరిచేతుల్లో అరికాళ్ళల్లో అట్లా చెమటలు పట్టేస్తూ ఉంటాయి. సో దానికి నాడీ వ్యవస్థకి ఏమైనా ఉంటుందండి, అంటే ఆందోళన, భయము ఇట్లాంటివి అనమాట. ఒక్కొక్కరు మనకు పెద్దోళ్ళని చూసి మనకి చెమటలు పడతాయి ఇక్కడ, సో వీళ్ళకి ఇక్కడ వస్తూ ఉంటుంది. సో దానివల్ల ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. సో దానికి ముందు భయాందోళనలు అధిగమించడం, దేన్నైనా ఓవర్కమ్ చేస్తామని చెప్పేసి అనుకోవటం, కాన్ఫిడెన్స్ని బిల్డ్ చేసుకుంటూ వచ్చారంటే వీటన్నిటి నుంచి ఈజీగా బయటకు రావచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నా పేరు లక్ష్మి అండి, వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను. కొంచెం గట్టిగా మాట్లాడిన లక్ష్మి గారు. గిరీష్ గారు ఉన్నారు, చెప్పండి. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి, చెప్పండి. అదేంటి, నాకు ఆరోగ్యం కొంచెం బాగాలేదండి. దాని మీద ఏంటంటే నాలో నేనే మాట్లాడుకోవడం, కళ్ళయి కళ్ళ రావట్లేదండి, దారుణంగా కళ్ళు రావడం, మా పిల్లలకి మా ఇంటి ఏదో దొరికిద్దని అన్న భయం, ఇవన్నీ నన్ను ఇచ్చేసి అసలు నిద్ర పట్టకుండా టెన్షన్ కింద అయిపోతుందని నాకు ఎందువల్ల తెలియలేదు నాకు. అర్థమైందండి. సో విపరీతమైనటువంటి మానసిక ఆందోళన చెందుతూ ఉన్నారు. అది ఇప్పటి నుంచే కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో అందువల్ల ఏంటి అని అంటే మీకు కళల రూపంలో మీ మనసు మీకు ఆ విధంగా తెలియజేస్తూ ఉంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఆ ఒత్తిడి నుంచి ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. వీలైనంతసేపు ఎక్కువగా నవ్వుతూ ఉండడానికి ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఓంకారాన్ని చదువుతూ ఉన్నారు అనుకోండి, ఓంకారానికి వచ్చి దీర్ఘంగా చేస్తూ వచ్చారు అని అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి బయటికి రావడం జరుగుతుంది. ఐఎమ్ హెల్దీ, నేను చాలా ఆరోగ్యవంతురాలిని అని చెప్పి ప్రతిరోజు మార్నింగ్ 45 టైమ్స్ అనుకోండి. వీలు కుదిరితే ఇంకొంచెం ఎక్కువసేపు అనుకోండి. తొందరగా మీకు ఏంటంటే ఎటువంటి అనారోగ్యాలైనా వెళ్ళిపోతాయండి. క్లియర్? ఓకే అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే. నమస్తే అండి, మీ పేరు? శిరీష అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప జిల్లా నుండి. సరే, గిరీష్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో, నమస్తే గిరీష్ గారు. నమస్తే అండి, చెప్పండి శీర్ష గారు. మాకు మా తోడుగున్న ఆడబట్టే, మా వారికి ఆడబట్టే చాలా డబ్బు నమ్మించి తీసుకున్నారు. ఇప్పుడు అది తిరిగి ఇవ్వమంటే తను చాలా పెద్దవాళ్ళు, కోటీశ్వరులు వాళ్ళు. బట్ మాకు ఇవ్వకుండా వేస్తున్నారు. ఇప్పుడు పోలీస్ కేసులు అయ్యాయి. ఒక మృగం లాగా బిహేవ్ చేసేసి ఒక ఫంక్షన్ లో మీ అటాక్ చేసేసి ఫింగర్ కట్ అయిపోయింది కొరికేసరికి ఏకంగా. అది చాలా ఇబ్బందిగా ఉంది. పోలీస్ కేసుల దగ్గర నడుస్తుంది. మేము దాన్ని ఏ విధంగా తీసుకోవాలో కూడా మాకు తెలియడం లేదు సార్. ఏదైనా సో మీకు నేను కొన్ని డీటెయిల్స్ చెప్తాను కదా, దాన్ని ఎలా చేయాలి అన్నది మీరు నా పర్సనల్ నెంబర్ ఉంటుంది, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్లకి కాల్ చేసి నా పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకుని నేను డెఫినెట్లీ ఐ టెల్ యూ అండి. టెలిఫోనిక్ ద్వారా కూడా తీసుకోవచ్చు. మీరు మాట్లాడినట్లయితే ఐ టెల్ యూ ఎలా చేయాలి అన్నది. నేను కొన్ని ప్రొసీజర్స్ చెప్తాను. తర్వాత మీరు దాన్ని రికవర్ చేయాలి అని అంటే కుబేర ప్రక్రియ కాన్సెప్ట్ ఉంటుంది. దాన్ని కనుక చేయగలిగాము అని అంటే వీ కెన్ గెట్ ఇట్ అవుట్ అండి. అదే పెద్ద ప్రాబ్లం కాదు. ఇలాంటివి మానసికంగా మనిషిని కృంగతీసేస్తాయండి. సో దీని నుంచి మనం బయటపడాలి అని అంటే వీ హ్యావ్ సమ్ మెథడ్స్ అండి. అంటే అప్పటి వరకు డబ్బు మన దగ్గర ఉంది, సడన్గా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిందంటే మన మ్యాగ్నెటిక్ ఎనర్జీ తగ్గిపోయిందని అర్థం అనమాట. మళ్ళీ రైజ్ చేసామని అనుకోండి, వస్తుందండి. ఈ ప్రపంచంలో ఏదైనా సాధ్యం, అసాధ్యం అని చెప్పుకోవడానికి లేదు. అవతల ఎంత పెద్ద బలిష్ఠులన్నా కానివ్వండి, ఏమన్నా ఇవ్వండి, ఎంతటి వాళ్ళైనా సరే ఒకరోజు ఆటోమేటిక్గా దిగి రావాల్సిందే. సో అది ఖచ్చితంగా వజ్రవుడంతటి వాడే గాడిద కాలు పట్టుకున్నాడు అని అంటారు టైం బాగాలేనప్పుడు. సో సిచ్యువేషన్స్ అనేవి ఎప్పుడు ఒకేలాగా ఉండవు అనమాట, దిగి వస్తాయి. మనం అనుకుంటే ఒక రోజుకి ఖచ్చితంగా అవతల ప్రపంచాన్ని మొత్తం మనం జయించవచ్చు అనమాట. ఇది జరిగి తీరుతుంది. సో బలమైన సంకల్పం కలిగి ఉండాలి, బలమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి. అలా కనుక వెళ్ళగలిగితే ఏదైనా పాసిబుల్ అవుతుంది. మరో కాల్ తీసుకుంటాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు రవణి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? చెప్పండి, వింటున్నారు. హలో హలో, నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి రవళి గారు. ఇంట్లో సార్, ఇంట్లో భార్య పూజ చేస్తే మంచిదా, భర్త పూజ చేస్తే మంచిదా? ఇద్దరు కంపల్సరీ చేయాల్సిందేనా? ఇద్దరిలో ఎవరో ఒకరు సరి చేస్తే సరిపోతుందా? పూజ ఎందుకు చేస్తున్నాం? ఫస్ట్ థింగ్ మన స్వార్థం కోసమే చేస్తాం, అంతేగాని భగవంతుడికి ఏదో తృప్తిపరచాలని ఒక ఉద్దేశంతో ఎవ్వరూ చేయరు. ఓకే, ఎక్కడో 0.01 కేసుల్లో ఉంటుందన్నమాట. దాన్ని ప్రేమగా చేయండి, ఏదో బాధ్యతగా చేయాలని చెప్పి ప్రయత్నం చేయొద్దు. చేసిన 5 నిమిషాలు అయినా సరే మనస్ఫూర్తిగా దీపం వెలిగించి మీరు చేయాల్సిన పూజా విధానాన్ని చేయాలి. పూజ చేయడం వల్ల కలిగే బెనిఫిట్ ఏమవుతుంది అని అంటే అండి, మనం కృతజ్ఞతను చూపించినట్టు అవుతుంది. ఆ 5 or 10 minutes మ్యాక్సిమం భగవంతుడు లేదా ధ్యానం అనే విధానం ద్వారా మనం చాలా దగ్గర అవడం జరుగుతుంది.
మన స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గడం జరుగుతుంది. అండ్ థాట్స్ లెవెల్ కూడా బాగా అభివృద్ధి చెందుతుంది. చాలా వరకు స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది, అనారోగ్య సమస్యలు దరిచేరవు, ఇవన్నీ ఉంటుంది అనమాట. నేను ఒకటే చేయాలా, మిగిలిన వాళ్ళు కూడా చేయాలా అని అంటే, భగవంతుడు నాకు ఏమి ఇచ్చాడు అని చెప్పి చాలామంది అని అంటూ ఉంటారు. భగవంతుడు నీకు దేహాన్ని ఇచ్చాడు, భగవంతుడు నీకు జీవితాన్ని ఇచ్చాడు, భగవంతుడు నీకు అవకాశాలు ఇస్తున్నాడు, భగవంతుడు నీకు ఆహారాన్ని ఇస్తున్నాడు, భగవంతుడు సమస్తమై ఉన్నాడు, సమస్తము ఇస్తూ ఉన్నాడు. నీ వాడు ఏం అడుగుతున్నావో ఇస్తున్నాడు. నువ్వు కష్టాలు అడిగితే కష్టాలు ఇస్తున్నాడు, సంతోషాలు అడిగితే సంతోషాలు ఇస్తున్నాడు, కుటుంబాన్ని ఇచ్చాడు, నువ్వంటే ఏంటో నీకు తెలియజేసేలా తెలియజేస్తున్నాడు. ఇన్ని రకాలుగా ఇస్తున్నటువంటి భగవంతుడికి మనం ఏమి ఇస్తున్నాం, ఏం చేస్తున్నాం? ఏదో ఒక చిన్న సహాయం చేస్తేనే మన స్నేహితులకో లేకపోతే ఎవరికో రుణపడి ఉంటాము, అది ఇదని చెప్పి డైలాగ్ కొడుతూ ఉంటాం కదా. మరి భగవంతుడికి ఎంత రుణపడి ఉండాలి, ఎంత చేయాలి? ఆయన ఏమన్నా నిజంగా మన దగ్గర నుంచి ఏమన్నా కోరుకుంటున్నాడా? లేదే. అసలు ఏ వేదాల్లో కూడా రాయలేదే. నాకే చేయండి, నన్నే పూజించండి అని చెప్పి చెప్పలేదే. ఎక్సెప్ట్ కొన్ని మత గ్రంథాల పక్క నుంచి. హైందవ మత విధానంలో ఎక్కడా లేదు. మీరు అక్కడ అన్నారనమాట లాస్ట్కి, ప్రేమపూర్వకంగా ఫలాపేక్ష రహితంగా పత్రమో పుష్పమో ఉదకమో సమర్పించు. ఫలాపేక్ష రహితంగా అంటే ఏదో ఎక్స్పెక్ట్ చేసి కాదు. అసలు భగవంతుడు ఎక్కడ మనిషి దగ్గర నుంచి ఏం కోరుకోడండి. ఆయనకి సర్వవ్యాప్తి అయి ఉన్నవాడు, అనంతమై ఉన్నవాడు. సో నేను అందరికీ ఏం చెప్తాను అని అంటే, చెయ్యాలా అని అంటే కష్టపడి చేయమాకండి, అసలు చేయాల్సిన అవసరం కూడా లేదు. మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టి, భగవంతుడా నువ్వు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన దానికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, ఇటువంటి అద్భుతమైన ప్రపంచాన్ని ఇచ్చిన దానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఒక్క మాట అన్నారు అని అంటే మీరు 1000 సహస్రనామాలు చదివినంత సమానమైంది. సో పూజ చేయాలంటే చేయాలండి. ఎందుకనంటే అది మన ధర్మం, అది మన కర్తవ్యం. ఎందుకంటే భగవంతుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, మనకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చాడు. మనం ఏమి ఇస్తున్నాం? ఏమి ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వలేం, జరగదు కూడా, అది ఇట్స్ ఇంపాసిబుల్. సో కాబట్టి ఏంటనంటే కనీసం ఒక నమస్కారం అన్నా పెడితే ప్రాబ్లం ఏం లేదనమాట. సో అలా ప్లాన్ చేయండి. దట్స్ ఇట్. మనస్ఫూర్తిగా మనం భగవంతుడిని ప్రార్థిస్తే చాలండి. ప్రశాంతంగా మనశ్శాంతిగా. అంటే ఇప్పుడు ఒకటే అండి, మనకి మన ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి మనం చాలా పని చేసాం, వాళ్ళు గుర్తించుకోలేదు అని అనుకోండి. ఏదో వాళ్ళు చేయాల్సిన పనులు అన్నీ చేశారు, బట్ వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. అదే థ్యాంక్ యూ వెరీ మచ్, నువ్వు చేసిన సహాయం చాలా గొప్పది అని ఒక చిన్న మాట అన్నారు అని అనుకోండి, ఎంత సంతోషిస్తాం. కృతజ్ఞతకి అంత శక్తి ఉంటుంది. ఆ ఒక్కటి భగవంతుడికి అన్నా సరిపోతుంది. ఈ మంత్రాలన్నిటిలోనూ అదే చెప్తాం. ఓ లంబోదరాయ నమః, గజాననాయ నమః, విష్ణువాయ నమః, ఇలాంటి అన్నప్పుడు నువ్వు అంత శక్తివంతుడివి, నువ్వు ఇంత శక్తివంతుడివి, నీకు నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నేను ఎందుకు నమస్కారం తెలియజేస్తున్నాను? నువ్వు అంత గొప్పవాడివి కాబట్టి నేను మమ్మల్ని ఆపద ముక్కులు వాడివి అంటే మా ఆపదల్లో ఉన్నప్పుడు నువ్వు కాపాడేవాడివి, అనాథ రక్షకుడివి, అనాథలను అందరినీ, మేమందరం అనాథలం లాంటి వాళ్ళమే, మమ్మల్ని నువ్వు రక్షిస్తున్నావు అని అంటే వీఆర్ రిక్వెస్టింగ్, నువ్వు ఇలాంటివి చేస్తావు, నువ్వు ఈ విధంగా చేస్తావు అని చెప్పి అంటే అక్కడ వీఆర్ షోయింగ్ ఎ గ్రాటిట్యూడ్. ఈ కర్పూరం వెలిగించేది పాపం మసంతా వేస్తుంటాం దేవుడికి నిజం చెప్పాలి అని అంటే వెలిగించి కానీ అక్కడ ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ అంటే ఆ భగవంతుని మీద కృతజ్ఞతను తెలియజేయడానికి. అంతే కానీ ఇవి చేస్తే భగవంతుడు మీకు ఇచ్చేస్తాడు, అవి చేస్తే మీకు ఇచ్చేస్తాడు అనుకునే ఉద్దేశంతో మాత్రం ఎవ్వరు చేయమాకండి. అది ఇట్స్ నాట్ గుడ్, రైట్ కాదు. అది మనకే ఇప్పుడు మనమే తీసుకున్నాము అని అనుకోండి, ఎవరైనా మన ఫ్యామిలీ మెంబర్సో లేకపోతే స్నేహితులు మనల్ని మభ్యపెట్టడానికి ఏదైనా ఇస్తున్నారు అని అంటే మనం వాళ్ళని పక్కన పెడతామా లేదా? కానీ భగవంతుడు పక్కన పెట్టాడు అనమాట. అమాయకులు సరే ఇట్లాగన్నా చేస్తున్నారు కానీ అని చెప్పేసి అంటాడు. దట్స్ ఇట్. సో గిరీష్ గారు క్లాసెస్ మళ్ళీ ఎప్పటి నుంచి స్టార్ట్? అక్టోబర్ 15, 16, 17 కుబేర్ ప్రక్రియ అండ్ అమృత ప్రక్రియ వచ్చేసి 22nd, 23rd, 24th ఉన్నాయండి. సో ఇవి నెక్స్ట్ క్లాసెస్ అండి. ఓకేనండి, చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలండి. నమస్తే అండి. ఇది వాటి అద్వైత క్రియ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. వివరాలకు సంప్రదించండి. అద్వైత క్రియ, ఈకే గిరీష్, కార్మిక్ ఆస్ట్రో ఎక్స్పర్ట్, ఫౌండర్ అద్వైత క్రియ అండ్ అద్వైత స్పిరిచువల్ రీఛార్జ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్. అడ్రస్ ప్లాట్ నెంబర్ 939, రోడ్ నెంబర్ 48, అయ్యప్ప సొసైటీ, ఆపోజిట్ లైన్ CGR ఇంటర్నేషనల్ స్కూల్, ఆపోజిట్ మాదాపూర్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, మాదాపూర్, హైదరాబాద్. ఫోన్ నంబర్స్ 8125162927, 8179560504. Anchor dress courtesy by Master Vivas, Dilshuk Nagar, Hyderabad.